హాయ్. నేను మీ డాక్టర్ సూర్యప్రకాష్. ఈరోజు నేను ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనే ఎంటిటీ గురించి చెప్తాను. సో ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఏంటి? సో నార్మల్‌గా మా దగ్గరికి రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకున్నామండి. బెంగుళూరులో చేయించుకున్నాం. మా పిల్లలు అక్కడ ఉన్నారని చేయించుకున్నాం. తర్వాత సర్జరీ అంత సక్సెస్ అవ్వలేదండి. ఇంకా సర్జరీ అయిన తర్వాత కూడా అదే రికర్ అవుతుంది. ఇంకా ఇబ్బంది పడుతున్నామండి. ఇంకా హ్యాపీగా మేము లేము అని వస్తూ ఉంటారండి సెకండ్ ఒపీనియన్‌కి. సో ఇది ఏంటి? అంటే ఏ కండిషన్స్‌లో దీన్ని ఇలా చెప్తాము అనంటే, ఇప్పుడు సపోజ్ నార్మల్‌గా ఒక సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే మెడపోస అరిగింది. ఆర్ ఎల్స్ లంబార్ స్పాండైలోసిస్ అంటే నడుము పూస అరిగింది. దానివల్ల పూస అరిగి ఆ రెండిటికి మధ్యలో ఉన్న డిస్క్ బయటకు వచ్చి నరాన్ని నొక్కుతుంది అని చెప్తాం కదండి. సయాటికా అంటాము. మెడలో అయితే సర్వైకోబ్రేకియల్ న్యూరాలజియా అంటాము. సో ఈ కండిషన్స్‌లో ఏంటంటే సర్జరీ అనేది కొంతమందికి పడుతుంది. ఆ సర్జరీ పడినప్పుడు చాలా వరకు సర్జరీస్ సక్సెస్‌ఫుల్‌గానే అవుతాయి. ఏ డాక్టర్ అయినా సరే పేషెంట్‌కి ఎంత మంచి చేయాలో అంత మంచి చేయడానికే చూస్తారు. ఎవరైనా సరే వాళ్ళు బెస్ట్ ట్రై చేసే చేస్తారు. కానీ కొన్ని కండిషన్స్‌లో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల పేషెంట్‌కి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో అది ఏ కండిషన్స్ వల్ల ఉండదు. వెన్ సర్జరీ అంతా కూడా టెక్నికల్లీ స్పీకింగ్ సర్జరీ అంతా కూడా మంచిగానే జరిగింది అని అనుకుంటే, మంచిగా జరిగినా కూడా పేషెంట్‌కి ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు అనేది చూస్తే చాలా మంది పేషెంట్స్‌లో ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్ అనేది సరిగ్గా జరగదండి. ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్ అంటే ఆ పేషెంట్‌కి సర్జరీ పడుతుంది. ఆ సర్జరీ నిజంగా పడుతుందా? లేదు అంటే ఆ సర్జరీ చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయా? ఆర్ ఎల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈయనకి సర్జరీ సూట్ అవ్వదా? అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. లో బ్యాక్ పెయిన్‌తో వచ్చారు. అండ్ L4, L5 ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఉంది. రైట్ సైడ్‌కి డిస్క్ వచ్చి రైట్ సైడ్ ఉన్న నర్వ్ రూట్‌ని ప్రెస్ చేస్తుంది. సో ఆయనకి నడుము నొప్పి, కుడి కాలు అంతా లాగుతుంది. ఇవాల్యుయేట్ చేయగా వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేశారు. ఏదైతే నా దగ్గరికి వచ్చిన పేషెంట్‌కి. సో సర్జరీ అడ్వైస్ చేసిన తర్వాత సర్జరీ అయిపోయింది. కానీ వాళ్ళకి రిలీఫ్ లేదు. రిలీఫ్ అంటే లైక్ ఇంకా కాలు బిగిసిపోయినట్టు ఉండడము, ఫ్రీగా నడవలేకపోవడము, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ చెప్తున్నారు. సో వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే నడుముతో పాటు సర్వైకల్ స్పాండైలోసిస్ కూడా ఉంది. సో సర్వైకల్ స్పాండైలోసిస్ ఉన్నప్పుడు జనరల్‌గా 2 కోఎగ్జిస్ట్ అయినప్పుడు ఫస్ట్ సర్వైకల్ స్పాండైలోసిస్‌ని ట్రీట్ చేయమని ఉంటుంది టీచింగ్. కొన్ని కండిషన్స్‌లో పేషెంట్ ఫిట్ కారనో, లేదంటే పేషెంట్ యాక్సెప్ట్ చేయలేదనో కూడా మెయిన్ ప్రాబ్లమ్ లంబార్ రీజియన్‌లోనే ఉంది కదా అని చెప్పి సర్జరీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది పైన. కింద ట్యాప్ ఉంది. మీకు ట్యాప్ ఒక లంబార్ రీజన్ అనుకోండి ఆర్ ఎల్స్ నడుము పూస. ట్యాప్ అనే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ బ్రెయిన్ మధ్యలో ప్లంబింగ్ ఉంటుంది కదండి. అది అంటే త్రూ వాటర్ అక్కడి నుంచి కిందకి త్రూ ప్లంబింగ్ ఈ పైప్ లైన్ ద్వారా వస్తుంది. సో మధ్యలో ఉండేదే సర్వైకల్ స్పైన్ అంటే మెడలో పూస. సో ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ కి మెడ దగ్గర ప్రెషర్ ఉండి కంప్రెషన్ ఉండగా మనము దానికి అడ్రస్ చేయకుండా లో బ్యాక్ లో సర్జరీ చేయడం వల్ల రిజల్ట్ అనేది పెద్దగా ఉండదు. సో దీంట్లో చూస్తే యుఎంఎన్ ఎల్ఎంఎన్ సిమ్టమ్స్ అని కూడా మనము డిఫరెన్షియేట్ చేస్తామండి. యుఎంఎన్ సిమ్టమ్స్ అంటే ఒకలా ఉంటాయి, ఎల్ఎంఎన్ సిమ్టమ్స్ అంటే ఒకలా ఉంటాయి. సో అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు జనరల్ గా డాక్టర్స్ ఎప్పుడు కూడా ఇనీషియల్ గా అది ఫైండ్ అవుట్ అయితే కనుక ఫస్ట్ మీరు పైన సర్జరీ చేయించుకోవాలండి, తర్వాత కింద చేయించాలి, లేదు అనుకో 2 ఒకే సిట్టింగ్ లో అయినా చేయించుకోవచ్చు అని చెప్తాం. ఒక్కొక్కసారి కొంతమంది 2 ఒకే సిట్టింగ్ లో అంటే కూడా చాలా మంది రిస్క్ కదండి, వెన్నుపూస కదా, మేమంతా రిస్క్ తీసుకోలేము అని కూడా వాళ్ళు ఇష్టపడరు. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే అట్లీస్ట్ పేషెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇది మీకు ఈ కండిషన్ కూడా ఉంది, ఈ ప్రాబ్లం నేను సర్జరీ చేయడం వల్ల ఈ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని కండిషన్స్ ఏవైతే సర్వైకల్ స్పాండైలోసిస్ వల్ల ఆర్ సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి అంటే ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ ఎక్కువగా ఉంటే సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి అంటామండి. సో దాని వల్ల వచ్చిన సిమ్టమ్స్ మీకు పెద్దగా ఇంప్రూవ్ అవ్వవు అని ముందు ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఇచ్చి అప్పుడు ముందుకు వెళ్ళడం బెటర్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వాళ్ళు అయితే 2 చేయించుకోవడం బెటర్. లేదు చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే మెడికల్ మేనేజ్మెంట్ త్రూ మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. అదొక క్రైటీరియా. సెకండ్ ఇంకొకటి